భారత రాజ్యాంగ దినోత్సవం నవంబర్ 26 భారత రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు కాబట్టి దాన్ని భారత రాజ్యాంగ దినోత్సవం అని అంటారు. అంతేకాదు భారత రాజ్యాంగ సంవిధాన దివస్ అని కూడా అంటారు. భారత రాజ్యాంగం ఆమోదించిన రోజుని హిందీలో సంవిధాన దివస్ అని పిలుస్తారు. అదేవిధంగా దీన్ని లా డేగా కూడా జరుపుకుంటారు. ఆ రోజు చట్టబద్ధత కల్పించిన చట్టాన్ని అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి దాన్ని చట్టబద్ధత దినోత్సవం లేదా న్యాయ దినోత్సవం అని పిలుస్తారు. రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు 207 మంది సభ్యులు హాజరయ్యారు. డాక్టర్ సచ్చిదానంద సిన్హా ఆ స్థాయి సంఘం అధ్యక్షుడిగా ఉన్నారు. రాజ్యాంగం గుర్తించబడుతున్న రాజ్యాంగం అమల్లోకి రావడం 1950 జనవరి 26 నుంచి వచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ బాధ్యత తీసుకొని దాదాపు 2 సంవత్సరముల 11 నెలల 18 రోజులు వివిధ దేశాల తిరిగి అన్ని రాజ్యాంగాలను అందులో మంచిని తీసుకొని మన రాజ్యాంగంలో అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా గుర్తించబడింది. 1949 నవంబర్ 26న గుర్తించినప్పటికీ 1950 జనవరి 26 నుంచి అమల్లోకి రావడానికి కారణం 1929 డిసెంబర్ 31న పూర్ణ స్వరాజ్య తీర్మానం ప్రకారం 1930 జనవరి 26 నుంచి పూర్ణ స్వరాజ్య దినంగా పాటించాలని ఒక చారిత్రక నేపథ్యం ఉన్న దృష్ట్యా ఈ జనవరి 26ని తీసుకురావడం జరిగింది. అందుకే జనవరి 26 1950 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకే జనవరి 26 నుంచి గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారు.